ఓం శ్రీమాత్రే నమః. ముందు వీడియోలో మీకు చెప్పాను కదండి ఉప్పు దీపాన్ని ఎలా పెట్టుకోవాలని. అయితే మనం శుక్రవారం దీపం పెట్టుకున్న తర్వాత శనివారం మార్నింగ్కి మీరు దీపాన్ని చూస్తే మీకు దీపము ఇలా ఉంటుందన్నమాట. అంటే ఫుల్గా మొత్తం ఒత్తంతా కాలిపోతుంది, ఆయిల్ అంతా కాలిపోయి అసలు ఏమీ ఉండదన్నమాట. ఈ విధంగా విలీనమైతేనే మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది, మన పూజ చక్కగా చేసామనడానికి ఇది ఒక మంచి సంకేతం అండి. ఇలా అయిన తర్వాత దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలని మీకు నేను చూపిస్తాను. అయితే ఇలా అయిపోయింది కదా మొత్తం శనివారం. అయితే దీన్ని ముందుగా మనం ఈ పువ్వులన్నింటినీ తీసేసి మొక్కల్లో వేయాలండి. నీటిలో కానీ డస్ట్బిన్లో కానీ వేయకండి. మీకు పెరట్లో మొక్కలు ఏమైనా ఉంటాయి కదా, మొక్కల్లో వేసేయండి. ఆ తర్వాత ఈ ప్లేట్తో సహా మనము సింక్లో పెట్టాలి. అంటే మనం సింక్ అంటే ఏదో ఒక సింక్లో కాదు, మన కిచెన్లో సింక్ ఉంటుంది కదా, కిచెన్లో సింక్ దగ్గర పెట్టి మొత్తం నేను చూపిస్తున్నాను కదా, ప్రతి ప్రమిదిని పైనుంచి కిందకి కడుక్కుంటూ రావాలి. కింద నుంచి పైకి రాకూడదు, పైనుంచి కిందకి అలా అనమాట. పైనుంచి అలా ఒక్కొక్క ప్రమిదిని క్లీన్ చేస్తున్నాను చూడండి. అలా మొత్తం పారే నీళ్ళలో, అంటే మనకి ఇప్పుడు నదులు అది లేదు కాబట్టి మన ఇంట్లోనే మనం ఇది పారే నది గంగా నదితో సమానంగా భావిస్తూ దాన్ని అలా విలీనం చేసేయాలన్నమాట. మొత్తం అంతా కరిగి ఉప్పు కరిగేంత వరకు వాటర్ అలానే ఉండాలండి. ఉప్పు అంతా కరిగి సింక్లోకి వెళ్ళిపోతుంది మొత్తం అనమాట. ఏ ఒక్క చిన్న పీస్ కూడా ఉండదు. ఉప్పు అంటే లవణం కదా, కరిగిపోతుంది. అది నీరు తగిలిసరికి కరిగిపోతుంది ఆటోమేటిక్గా. ఇలా అయిపోయిన తర్వాత చూడండి మొత్తం నేనైతే మాత్రం మా వంటగది సింక్లోనే ఇలా చేసేస్తుంటానమాట. చూసారా మొత్తం అంతా క్లీన్ అయిపోయింది కదా. ఇలా చేసుకోవడం ద్వారా మనకి ఇంకా అయిపోయిందనమాట. ఇంకా ఏమి చేయక్కర్లేదు. నెక్స్ట్ ఫ్రైడేకి మళ్ళీ మనం పూజ కోసం రెడీ చేసుకోవాలి. ఇలా 9 శుక్రవారాలు చేస్తే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుందండి.